ఓకే, సో మతిమరుపు అనమాట, మర్చిపోవడాన్ని మనం ఏం చెప్తామంటే సొమాటోఫోమ్ అంటాం. సో ఇది డిప్రెషన్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి స్కిజోఫ్రెనిక్ అంటే మీకు తెలుసు కదా, అనుకోవడాన్ని స్క్రిజోఫోనిక్ అంటాం. ఇక ప్రోటీయేజ్, సో ఇట్స్ రిలేటెడ్ టు ప్రోటీయేజ్ ఎంజైమ్ రిలీజెస్ ఫ్రమ్ స్టమక్ అండ్ ప్యాంక్రియాస్. సో ప్రోటీన్స్ ని సింథసిస్ చేస్తుంది. ఇవన్నీ కూడా బ్యాక్టీరియాసే, అంటే అటు స్పీసీస్ నేమ్స్ అనమాట అవి. ఇప్పుడు స్ట్రెప్టోకోకస్ వల్ల మనకు డిప్థీరియా డిసీజ్ వస్తుంది, నిమోనియా డిసీజ్ వస్తుంది. స్ట్రెప్టోకోకస్ నిమోనియే అనే ఒక బ్యాక్టీరియా వల్ల నిమోనియా డిసీజ్ వస్తుంది. ఇప్పుడు కిడ్నీస్ అంటేనే ఈ రెనల్ అనే వర్డ్తో డినామినేట్ చేస్తాం. వృక్కధమని అంటాం కదా, వృక్కధమని అంటే రెనల్. సో దిస్ ఇస్ ద బ్యాక్టీరియం ఫర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోకారియోటిక్. ఇక్కడ మధ్యలో చూడండి న్యూక్లియస్ ఉంది కదా. నెక్స్ట్ కమింగ్ టు యూకారియోట్. సో దిస్ ఇస్ లైక్ యూకారియోటిక్, రైట్? సో దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏ మనకి దీనిలాగా ఇక్కడ ఫ్రీగా కనిపించట్లేదు చూడండి. వై? బికాస్ ది సైనో ఆర్ట్రియల్ నోడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డాష్ అన్నాం. ఓకే, ఆర్ట్రియల్ నోడ్. సో ఏంటి ఆర్ట్రియల్ అన్నారు కదా, ఆర్ట్రియల్ అంటేనే మీకు తెలిసిపోవాలి ఇది రిలేటెడ్ టు హార్ట్ కదా అని తెలిసిపోవాలి. ఈ 4 ఆప్షన్స్లో మనకు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చాడుగా హార్ట్ అనేసి. రిమైనింగ్ బ్రెయిన్, బ్లాడర్, స్టమక్ అన్నారు. బ్రెయిన్లో, బ్లాడర్లో, స్టమక్లో ఆట్రియల్ ఉండదు కదండి. సో ఆట్రియల్ అంటే ఏంది? ఆట్రియల్స్ అండ్ వెంట్రికల్స్ ఎందులో ఉంటాయి మనకు? హార్ట్లో కదా ఉంటాయి. సో డైరెక్ట్ హార్ట్ రిలేటెడ్ క్వశ్చన్. ఆన్సర్ తెలియకపోయినా మనం పిక్ చేయొచ్చు. మరి సినో ఆర్ట్రియల్ అంటే ఏంటంటే, సో ఇది కొంచెం క్లియర్గా లేనట్టుంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద సినో ఆర్ట్రియల్ నోడ్ అంటాం. సినో ఆర్ట్రియల్ ఇట్స్ లైక్ వన్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్, ఒక మిషన్ టైప్ అనమాట. లైక్ ఇప్పుడు మనకు పేస్ మేకర్ అంటారు కదా. సో ఈ పేస్ మేకర్ ఏం చేస్తుందంటే, సో ఎవరికైనా వాల్స్లో ఏదైనా కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, లేకపోతే వాల్స్ సరిగా వర్క్ చేయనప్పుడు, హార్ట్ బీట్ రేషియోలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, లైక్ హై బీపీ, లో బీపీ ఇట్లాంటివి ఉన్నప్పుడు, హార్ట్ బీట్ సరిగా లేకపోతే, ఇప్పుడు పర్ మినిట్ నార్మల్ హెల్దీ హ్యూమన్ బీయింగ్లో 72 times హార్ట్ బీట్ రేట్ అనేది ఉండాలి. ఏదో తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, సో ఆర్టిఫిషియల్గా ఒక పేస్ మేకర్, ఒక మిషన్ని హార్ట్కి రైట్ సైడ్న పెట్టేసి, కొంచెం ఆ మిషన్ ఏం చేస్తుంది అంటే బ్యాటరీస్ తోటి సమ్ ఇంపల్సెస్ని, ఎలక్ట్రాన్స్ని పాస్ చేసి పవర్ త్రూ సమ్ ఇంపల్సెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట హార్ట్కి. సో దాని త్రూ హార్ట్ బీట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దాన్నే మనం ఏం చెప్తామంటే లైక్ బైపాస్ సర్జరీ చేసి ఇట్లాంటివన్నీ ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దాన్నే మనం ఏం చెప్తామంటే సినో ఆర్ట్రియల్ అనేసి చెప్తాం. ఇట్స్ రిలేటెడ్ టు హార్ట్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లోకోమోషన్ ఈజ్ డాష్ టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మస్కులర్ ఫుట్. ఎస్, లోకోమోషన్ అంటే ఏంటో తెలియాలి. మోషన్ అంటే ఏంటి? మోషన్ ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ మూమెంట్ కదా, మూమెంట్. ఓకే, ఎనీ ఆర్గానిజం, సో ఎనీ ఆర్గానిజం either ఫుడ్ పర్పస్, either షెల్టర్ పర్పస్, దే నీడ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, అది దేనికోసమైనా కావచ్చు. సో దాన్ని మనం లోకోమోషన్ అంటాం. సో లోకోమోషన్, సో విత్ ద హెల్ప్ ఆఫ్ మస్కులర్ ఫుట్. మస్కులర్ ఫుట్ అంటే తెలుసు, పాదం. మస్కులర్ ఫుట్ అంటే మజిల్ ఫుట్ని యూజ్ చేసుకొని ఏ ఆర్గానిజం ట్రావెల్ చేస్తుంది అనేది దానికి ఒక క్వశ్చన్. సో సీ అర్కిన్స్ అనేసి చెప్పాం. సో వీటికి సో ఫుడ్స్ అయితే అవసరం లేదు. సో కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎర్త్ వార్మ్స్. ఎర్త్ వార్మ్ అనేది లైక్ అదేం చేస్తుంది, డైరెక్ట్గా దాని స్కిన్ని, దాని బాడీని పెట్టేసి లైక్ పాకుతూ ఉంటుంది కదా. సో అది కూడా కాదు. సో దానికి కూడా ఫుట్ లాంటి స్ట్రక్చర్స్ అయితే ఏమి ఉండవు. జెల్లీ ఫిష్లకు కూడా లైక్ ఫుట్ లాంటి స్ట్రక్చర్స్ ఉండవు. త్రూ అవి వింగ్స్ త్రూ సో సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ నుంచి అవి ఏం చేస్తాయి, స్విమ్ చేసుకుంటూ ఉంటాయి. ఇంకా పోతే స్నేయిల్ ఉంది కదా, స్నేయిల్ అంటే నత్త అంటాం. నత్తకి ఏముంటుందంటే చూడండి, ఫుట్ ఉంటుంది, మస్కులర్ ఫుట్. ఆ మస్కులర్ ఫుట్ని యూజ్ చేసుకొని నత్తలు చూస్తారు కదా, చాలా స్లోగా మొత్తం లైక్ ఫస్ట్ ఫుట్ని పెట్టినప్పుడే దాని బాడీ మొత్తం ముందుకు తీసుకొని వచ్చి ఇంకో ఫుట్ని అట్లా జరుపుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా. సో కొంచెం అబ్జర్వ్ చేస్తే అనిపిస్తుంది అలాగా. కాబట్టి సో స్నేల్ ఈజ్ ద, నత్త ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆర్గానిజం. సో with the help of muscular foot, it transfer from one place to another place. So that is called locomotion. Okay, so D option is the right answer. Depression is a dash disorder. Yes, of course, depression is not like a disease, it's one kind of disorder. Okay, దాని నుంచి మనం బయటికి రావచ్చు డిప్రెషన్ నుంచి. కాబట్టి we are considered as a disorder. మరి ఈ డిప్రెషన్ అనేది ఎలా, దేనికి రిలేటెడ్ ఈ 4 ఆప్షన్స్లో? సో somatoform. So somatoform, it's like one kind of
దాన్ని మనం ఏం చెప్తాం, మతిమరుపు. ఓకే, సో మతిమరుపు అనమాట, మర్చిపోవడాన్ని మనం ఏం చెప్తాం అంటే సొమాటోఫోమ్ అంటాం. సో ఇది డిప్రెషన్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి స్కిజోఫ్రెనిక్ అంటే మీకు తెలుసు కదా, స్కిజోఫ్రెనిక్ అంటే ఏంటి, హెల్యూజినేషన్, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనుకోవడాన్ని స్కిజోఫోనిక్ అంటాం, హెల్యూజినేషన్, అది కూడా డిప్రెషన్ ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి డిజోసియేటివ్ అన్నాం కదా. డిజోసియేటివ్ అంటే ఏంటంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మెంటల్ కండిషన్ అనమాట, అంటే మెంటలీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం. సో అది ఏంటంటే ఫిజికలీ అంటే మైండ్ కొంచెం ఫిజికలీ బాగాలేకపోతే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ ఫిజికలీ బాగుండి దాని ఆలోచనలు బాగాలేకపోతే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఇదేంటంటే ఈ డిసీజ్లో కొంచెం మైండ్ ఫిజికలీ కూడా కొంచెం అప్సెట్ ఉంటుంది ఆ పార్ట్స్ ఆ స్ట్రక్చర్లో. అట్ ది సేమ్ టైం దాని వర్క్ కూడా సరిగా ఉండదు. నెక్స్ట్ మూడ్ అంటాం కదా, మూడ్ ఈజ్ రిలేటెడ్ టు డిప్రెషన్. అంటే మన మూడ్ స్వింగ్స్, ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, బేస్డ్ ఆన్ మూడ్ని బట్టి మనం డిప్రెషన్ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో డి అనేది మనకు 4th ఆప్షన్ కరెక్ట్. ది హ్యూమన్ సలైవా కంటైన్స్ అన్ ఎంజైమ్ కాల్డ్ సలైవరీ that breaks down starch, a complex molecule, into sugar. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఏమని అడిగారు, సలైవాలో ఉన్న ఎంజైమ్ ఏంది అని అడిగారు. ఓకే, సో సలైవాలో మనకు సలైవా చాలా లైక్ సలైవా గ్లాండ్స్ నుంచి సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీడే 1 to 1.5 liters ఆఫ్ మినిమం సలైవా salivary glands will be excrete kada. So is saliva slightly acidic nature lo untundi? Yes, of course saliva is contains some kind of enzyme, important enzyme. So that is salivary enzyme. So that is amylase or ptyalin enzyme. Amylase or ptyalin enzyme. So this kind of enzyme will involve in the synthesis of carbohydrates. Ikkada adigara? Yes, break down starch. Okay, into sugar annam. So starch ante like same thing, glucose or carbohydrates or starch both are same. So carbohydrate synthesis lo ee saliva enzyme anedi involve avutadi. So saliva waste kaadandi, ummekandi. Okay, so మనం అనుకుంటాం సో ఈజీలీ వీ కెన్ స్పిట్ అవుట్, బట్ దిస్ ఈస్ నాట్ అన్ వేస్టేజ్. ఓకే, సలైవరీ ఎంజైమ్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్వాల్వ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇక ప్రోటీయేజ్, సో ఇట్స్ రిలేటెడ్ టు ప్రోటీయేజ్ ఎంజైమ్ రిలీజెస్ ఫ్రమ్ స్టమక్ అండ్ ప్యాంక్రియాస్. సో ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తుంది. లైపేజ్ ఇట్ ఆబ్వియస్లీ రిలీజెస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్. ఇది కూడా దిస్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్స్ సింథసిస్ ఆఫ్ ఫ్యాట్స్ ఆర్ కొలెస్ట్రాల్ని సింథసిస్ చేస్తుంది. Peptidase, so peptidase enzyme, yes, so this is also one kind of enzyme, so which is involves in synthesis of proteins, but this kind of enzyme is excrete from the stomach. Okay, stomach lo mucous membrane untadi kada, stomach is made up of mucous membrane, so that mucous membrane will excrete the peptidase enzyme. So this enzyme will involve in the synthesis of proteins. Okay, so B option is the correct answer. Next, which of the following is a group of bacteria found in human intestines? Okay, human intestines lo bacteria gurinchi maatladutunnam ikkada. So whose presence in water indicates contamination by disease caused microorganism? వాటర్ లో గనక సో మైక్రో ఆర్గానిజం, ఏ మైక్రో ఆర్గానిజం ఉంటే, ఏ సూక్ష్మజీవి ఉంటే సో ఇంటెస్టైన్స్ లో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, సో సూడోమోనాస్, కోలిఫార్మ్, క్లస్ట్రీడియం, స్ట్రెప్టోకోకస్, ఈ 4 ఇవన్నీ కూడా బ్యాక్టీరియాసే, అంటే అటు స్పీసీస్ నేమ్స్ అనమాట అవి. ఇప్పుడు స్ట్రెప్టోకోకస్ వల్ల మనకు డిప్తీరియా డిసీజ్ వస్తుంది, నిమోనియా డిసీజ్ వస్తుంది. స్ట్రెప్టోకోకస్ నిమోనియే అనే ఒక బ్యాక్టీరియా వల్ల నిమోనియా డిసీజ్ వస్తుంది. క్లస్ట్రీడియం కూడా సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్కి రీజన్. సూడోమోనాస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ ఇక్కడ కాలిఫామ్ ఉంది కదా, సో ఈ కాలిఫామ్ అనేది అంటే అన్నీ కూడా డిసీజ్ వస్తుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే వాటర్లో సర్వైవ్ అయ్యేది ఏది అని అడిగారు. ఈ 3 కూడా మనకేం వాటర్లో నుంచి రావు, వాటర్లో సర్వైవ్ కావు. ఓకే, డిఫరెంట్ వేస్ నుంచి వస్తాయి. సో కాలిఫామ్ అనేది వాటర్లో సర్వైవ్ అవుతూ ఉంటుందండి. ఓకే, ఈ వాటర్ని ఇప్పుడు వాటర్లో బ్యాక్టీరియా అంటే వాటర్ ఏమన్నా అయిద్దా? ఏం అవ్వదు. సో వాటర్ ఏమన్నా స్మెల్ చేంజ్ అవుతుందా, కలర్ చేంజ్ అవుతుందా, లేకపోతే టేస్ట్ చేంజ్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా స్పాయిల్ అయ్యి వాటర్ స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, కలర్ ఉండదు, ఏముండదు. ఒక బ్యాక్టీరియా వాటర్లో ఉంది అంటే నీకు ఉన్నట్లు మనకు కనిపించదు, స్పాయిల్ ఏమి ఉండదు. సో వాటర్కి ఏం ప్రాబ్లం లేదు, బట్ ఆ వాటర్లో నుంచి మనం తీసుకుంటే సో వీ కెన్ ఎక్స్పోజ్ సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ లైక్ స్మాల్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్ డిసీజెస్ అనేసి చెప్పుకుంటాం కదా. అంటే స్టమక్ డిస్టర్బెన్స్ అవుతుంది, సమ్ టైప్ ఆఫ్ లైక్ లూజ్ మోషన్స్, లైక్
బ్లడ్ మోషన్స్ అవ్వడం, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వడం, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి కాలిఫామ్ అనే బ్యాక్టీరియా వాటర్లో ఎక్కువ సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్, which among the following is a vaccine developed by CSIR? So Ministry of Science and Technology for Johnson's disease affecting sheep, goat, cow and buffalo so as to immunize them and increase milk and meat అన్నారు. ఓకే, సో ఇది కంప్లీట్గా రిలేటెడ్ టు అనిమల్స్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. ఏం డిసీజ్ అది అంటే కనుక సో జానెస్ డిసీజ్ అనేసి మనం చెప్పుకుంటారు. సో ఈ డిసీజ్కి ఒక వ్యాక్సిన్ని తీసుకొచ్చారనమాట. ఆ వ్యాక్సిన్ ఏంటి అనేది అడుగుతున్నారు. సో దట్ ఈస్ జేడీ వ్యాక్సిన్. ఓకే, సో దట్ ఈస్ జేడీ మీన్స్ ఇన్ ద సెన్స్ లైక్ జాన్సన్స్ డిసీజ్ వ్యాక్సిన్ అని దాని అర్థం. సో ఈ డిసీజ్ వస్తే కనుక సో ఏమవుతాయి అనిమల్స్లో, సో మిల్క్ ప్రొడక్షన్ ప్లస్ మీట్ అంటే ఏంటంటే మజిల్ కూడా తగ్గిపోతుంది అంట. బట్ ఈ వ్యాక్సిన్ వేస్తే ఏమవుతుందంటే సో మిల్క్ ప్రొడక్షన్, మీట్ ప్రొడక్షన్ కూడా మంచిగా ఉంటుంది అనేసి చెప్తాం. సో దిస్ ఈస్ ద రిలేటెడ్ టు జేడీ వ్యాక్సిన్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేటింగ్ ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ వ్యాక్సినేటెడ్ అనిమల్స్ అనేసి చెప్పారు కదా. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ వ్యాక్సినే, కాకపోతే అది డిసీజ్ వస్తే ఇది రాకుండా ఇది ఇస్తారు. బట్ నార్మల్గా కూడా అనిమల్స్లో మిల్క్ ప్రొడక్షన్ అవి పెంచడం కోసం ఇలాంటి వ్యాక్సిన్స్ని ఇస్తూ ఉంటారనమాట. సో ప్రొసైన్, నెక్స్ట్ పార్వో వైరస్ వ్యాక్సిన్, నెక్స్ట్ ఇన్ఫెక్షన్ బొవైన్ అచిటిస్ వ్యాక్సిన్ అన్నాం కదా. సో రైనోట్రాకిటిస్ వ్యాక్సిన్ ఇది. ఓకే, ఇన్ఫెక్టియస్ బొవైన్ రైనోట్రాకిటిస్ వ్యాక్సిన్. సో పేరే కొంచెం ట్విస్టెడ్గా ఉంది కదా. సో రైనోట్రాకిటిస్, సో అంటే దీనికి కూడా మనకు వ్యాక్సిన్ ఉంది. అంటే ఈ డిసీజ్ పేరు కూడా బొవైన్, సో రైనోట్రాకిటిస్ డిసీజ్ పేరు కూడా అదే, వ్యాక్సిన్ పేరు కూడా అదే. సో ఏంటి రైనోట్రాకిటిస్ అంటే మీకు అర్థమైపోయింది కదా. సో రెస్పిరేటరీ డిసీజ్ అనేసి. ఓకే, రైనాలజీ అంటే మనకు రెస్పిరేషన్ కదా. సో స్టడీ ఆఫ్ నోస్ ఇస్ కాల్డ్ రైనాలజీ అంటాం. సో ట్రాకియోటిస్ అంటే ఏంటంటే ట్రాకియా రిలేటెడ్ అంటే రెస్పిరేటరీ డిసీజ్ అనమాట. ఈవెన్ షీప్స్లో, గోట్స్లో రెస్పిరేటరీ డిసీజ్ వస్తాయి. కొంచెం నోస్ నుంచి వైట్ కలర్ నాజల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో లైక్ వన్ టైప్ ఆఫ్ ఆంథ్రాక్స్ అనుకోండి, అట్లాంటి డిసీజ్. సో దానికోసం యూజ్ చేసే వ్యాక్సిన్ ఇదన్నమాట. మరి దీనికోసం జాన్సన్స్ డిసీజ్ కోసం యూజ్ చేసేది జేడీ వ్యాక్సిన్. డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద కిడ్నీస్? ఎస్, హార్ట్ నుంచి కిడ్నీస్కి బ్లడ్ని ఏది ట్రాన్స్ఫర్ చేస్తుంది? సో కరోనరీ ఆర్టరీ, నెక్స్ట్ వీనా కావా, రెనల్ ఆర్టరీ, రెనల్ వీన్. సో సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు కిడ్నీస్ అంటేనే ఈ రెనల్ అనే వర్డ్తో డినామినేట్ చేస్తాం. వృక్కధమని అంటాం కదా, వృక్కధమని అంటే రెనల్. ఓకే, అంటే రెనల్ అని రెండిట్లో ఉంది కాబట్టి ఈ రెండిట్లోనే ఏదో ఆన్సర్ అయి ఉండాలి. ప్లస్ బాడీలో ఏ పార్ట్కైనా, నాట్ ఓన్లీ కిడ్నీస్, నాట్ ఓన్లీ లంగ్స్, నాట్ ఓన్లీ స్కిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ పార్ట్కైనా సరే బ్లడ్ వెళ్తుంది అంటే అది గుడ్ బ్లడ్డే కదా. గుడ్ బ్లడ్ అంటే అవి ఎంతసేపు మనకు ఆర్టరీస్ తీసుకెళ్తాయా, వీన్స్ తీసుకెళ్తాయా? ఆర్టరీసే తీసుకెళ్తాయి, ధమనులే తీసుకెళ్తాయి. కాబట్టి వీన్ అయితే తీసుకెళ్ళదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తే లాస్ట్కి అది మిగులుతుంది. సో రీనల్ ఆర్టరీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రీనల్ ఆర్టరీ. సో రీనల్ ఆర్టరీ అని ఏం చెప్పొచ్చు అంటే ఈ రెడ్ కలర్ వెజల్ ఉంది కదా. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ రీనల్ ఆర్టరీ. సో చూడండి, ఎందుకు రెడ్ కలర్ వెజల్ని పిక్ చేయాలంటే మంచి రక్తాన్ని ఎప్పుడూ కూడా రెడ్ కలర్తోనే డినామినేట్ చేస్తాం. సో చెడు రక్తం లేదా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మాత్రం మనం బ్లూ కలర్తో డినామినేట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి లైక్ ది ఇన్నర్ వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఫింగర్ లైక్ అవుట్ గ్రోస్ దెర్ ఆర్ కాల్డ్. Yes, of course. So small intestine has number of finger like outgrowths. Okay, so finger like outgrowths ante entante, so it's like one kind of needle like structures. అవంన్నీ ఏం చేస్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్లో, సో ఆఫ్టర్ 100% ఆఫ్ ఫుడ్ డైజెషన్, సో దీస్ కైండ్ ఆఫ్ అవుట్ గ్రోస్ విల్ అబ్స్ట్రాక్ట్ ద ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఫ్రమ్ ద ఫుడ్. ఓకే, ఈ న్యూట్రిషన్స్ని తీసుకొని సో డైరెక్ట్లీ విల్ పాస్ లైక్ టు బ్లడ్ స్ట్రీమ్లోకి పంపిస్తాయి. అది అవి చేసే ఫంక్షన్ అనమాట. ఆ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ని, ఆ అవుట్ గ్రోత్స్ని సో వీఆర్ కాల్డ్ యాజ్ విల్లీస్. ఓకే, సో ఈ డయాగ్రామ్ చూడండి. సో దిస్ ఇస్ ది సో ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ అవుట్ గ్రోత్స్ అనమాట. సో వీటిని మనం వీఆర్ కాల్డ్ యాజ్ విల్లీ స్ట్రక్చర్స్. సో దీస్ విల్లీ స్ట్రక్చర్స్ ఏం చేస్తుందంటే ఫుడ్లో ఉన్న ఆల్ న్యూట్రిషన్స్ని డైరెక్ట్గా క్యాప్చర్ చేసుకొని
బ్లడ్లోకి పంపిస్తాయి. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ విల్లీ. నెక్స్ట్ లంప్స్ అన్నాం కదా. సో దిస్ కైండ్ ఆఫ్ లైక్ లంప్స్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ మనకు వన్ కైండ్ ఆఫ్ స్కిన్ మీద మనకు ట్యూమర్స్ లాగా వస్తూ ఉంటాయి, లైక్ గడ్డల్లాగా. సో లైక్ బాడీలో ఎక్కువ హీట్ అయిపోయినప్పుడు లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉన్నప్పుడు సో స్కిన్ మీద సమ్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి లంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది కాదు. నెక్స్ట్ మయోమా. సో లైక్ మయోమా అంటే చూడండి, సో పేరులోనే మనకి ఇక్కడ మయోమా అంటే ఏంటంటే ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ మయో అంటే ఏంటి, ఇట్స్ రిలేటెడ్ టు డైరెక్ట్లీ మజిల్ కదండి. సో మయోసైట్స్ ఆర్ సార్కోసైట్స్ ఆర్ మయోమా ఆర్ సార్కోమా లేకపోతే మయోగ్లోబిన్ లేకపోతే మయాలజీ. సో మయో అని మనకి ఎక్కడ కనిపించినా సో డైరెక్ట్లీ మనం బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోవడమే అదొక మజిల్ అనమాట. సో మయోమా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మజిల్ క్యాన్సర్. మయోమా సార్కోమా అంటే మజిల్ క్యాన్సర్ కాబట్టి ఇది ఒక క్యాన్సర్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూటిరస్ ఉంది కదా. సో లైక్ వజినా కెనాల్ లైక్ యూటిరస్. సో ఎస్పెషలీ ఫీమేల్స్లో మనకు అప్పుడప్పుడు గర్భాశయంకి లైక్ క్యాన్సర్ వస్తుంది అని చెప్తారు, యూటిరస్ క్యాన్సర్. అవేంటంటే మయోమాస్ అండి. మయోమా ట్యూబర్స్ విల్ బి హ్యాపెండ్ లైక్ దిస్. యూటిరస్లో మొత్తం ఇలా ఉంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిలవెంట్ ఆప్షన్. నెక్స్ట్ సో బినైన్ అనేసి ఒకటి ఉంది. సో ఇవేంటంటే ఇవి కూడా వన్ కైండ్ ఆఫ్ ట్యూమర్ లాంటి స్ట్రక్చర్స్. ట్యూమర్స్ అంటే పింపుల్స్ లాగా ఒక స్మాల్ మనకు అవుట్ గ్రోత్స్ అనేవి లైక్ స్కిన్ మీద కనపడుతూ ఉంటాయి. సో వాటిని చెప్తాం. సో ఇంటెస్టైన్ లోపల ఉన్నవి విల్లీస్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. Since the clinical thermometer is designed to measure the temperature, of course, of the human body only, so it displays the range of 35 degrees to అంటే లైక్ క్లినికల్ థర్మామీటర్. ఓకే, అది మనకు ఆల్కహాల్తో ఇట్స్ మేడ్ బై లైక్ ఆల్కహాల్తో ఉంటుంది. సో అంటే క్లినికల్ లైక్ గ్లాస్ థర్మామీటర్. ఓకే, సో దిస్ ఈస్ ప్రిపేర్డ్ బై గ్లాస్ ఓన్లీ. ఇందులో మనకు మెర్క్యూరీ ఉంటుంది. సో ఇందులో మనకు రీడింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో 35 degrees నుంచి, సో సి హియర్ 35 degrees నుంచి స్టార్ట్ చేస్తే 42 degreesతో ఎండ్ అయింది కదా. సో దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ డిగ్రీస్ అన్నమాట. అంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 35 degrees అండ్ ఎండ్ లైక్ 42 degrees. ఓకే, 42 degrees దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద క్లినికల్ థర్మామీటర్. Okay, next, which of the following kingdoms consists of prokaryotic cells? So what is meant by prokaryotic and eukaryotic? You must know the difference between prokaryotic and eukaryotic. Okay, like prokaryotic means it's like each and every organism have some nucleus, like have some cells, because of so cell is the structural and functional unit of the organism kada. So cells lo different cell components manaku untadi. So అందులో మనకు న్యూక్లియస్ is also one kind of cell component. ఈ న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏస్ మీద మెంబ్రెయిన్ గన లేకుండా ఉంటే గనక వాటినే మనం ప్రోకారియోటిక్ సెల్స్ అంటాం. ఒకవేళ మెంబ్రెయిన్ ఉంటే గనక యూకారియోటిక్ సెల్స్ అంటాం. అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే ఇట్స్ లైక్ యూకారియోటిక్ సెల్, లేకపోతే ప్రోకారియోటిక్ సెల్. For example, so this is the example for prokaryotic cell. So this is the bacterium for the example of prokaryotic. ఇక్కడ మధ్యలో చూడండి న్యూక్లియస్ ఉంది కదా. సో న్యూక్లియస్ అంటే ఏంటంటే ఇప్పుడు న్యూక్లియస్ కన్సిస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రక్చర్. సో డిఎన్ఏ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, రైట్? ఆ జెనెటిక్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్. ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ మెంబ్రెయిన్ ఉందనుకోండి, లోపల ఉన్న డిఎన్ఏని కనిపించదు, ఆ మెంబ్రెయిన్ లోపల ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ లేదు కాబట్టి ఇట్స్ లుక్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ఫ్రీ స్ట్రక్చర్. అంటే ఒక ఫ్రీగా అలా ఫ్లోట్ అవుతూ అలా పడిపోయి అలా ఉందన్నమాట. సో కనిపిస్తుంది కదా లైక్ థ్రెడ్ షేప్లో. దిస్ ఈస్ ద డిఎన్ఏ. అంటే ఇప్పుడు దీని చుట్టూ న్యూక్లియస్ మెంబ్రెయిన్ కేంద్రక త్వచం లేదు కాబట్టి సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు యూకారియోట్. సో దిస్ ఈస్ లైక్ యూకారియోటిక్, రైట్? సో దిస్ ఈస్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏ మనకి దీనిలాగా ఇక్కడ ఫ్రీగా కనిపించట్లేదు చూడండి. వై? బికాస్ సో దీని చుట్టూ ఏముందంటే ఎన్క్లోజ్డ్, దట్ న్యూక్లియస్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఏ న్యూక్లియస్ మెంబ్రెయిన్. ఆ మెంబ్రెయిన్ ఉంది కాబట్టి అది కనిపించదు. సో దిస్ ఈస్ ద యూకారియోటిక్ సెల్. ఓకే, ప్రోకారియోటిక్ అంటే మీనింగ్ అది. సో ఇందులో అలాంటి ప్రోకారియోట్స్ ఏది అని అడిగారు. ఓకే, ఆప్షన్స్ ఏంటి ఇచ్చారు? సో అనిమాలియా, నెక్స్ట్ ప్రొటిస్టా, ఫంగై అండ్ మొనీరా అన్నారు కదా. ఎస్, మొనీరా.
Monera is the answer. So remaining these three fungi కావచ్చు, protista and animalia ఇవన్నీ కూడా eukaryotic cells కి example. So only Monera మాత్రం prokaryotic cell కి example. So this is the Monera, like this is one kind of bacteria. So this bacteria comes under Monera category. So such kind of Monera category bacterial cells doesn't have a nuclear membrane. So that's why Monera category we are called as prokaryotic cells category. Okay, it's related to prokaryotic. So చూడండి ఇవన్నీ కూడా ఇట్లా ఫ్రీగా ఎటు పడితే అటు ఉంది కదా. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్స్ ఆర్ అసెంబుల్డ్ ఫ్రమ్ హౌ మెనీ అమినో యాసిడ్స్. సో ఇది కొంచెం ఆలోచించాలి. వై? బికాజ్ మనందరికీ తెలుసు ప్రోటీన్స్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ అనేసి. సో ప్రోటీన్స్ అమినో యాసిడ్తో మేడప్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఏం అడిగారంటే కౌంట్ అడిగారు. సో హౌ మెనీ అమినో యాసిడ్స్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే గనక సో 20 అమినో యాసిడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, 20 అమినో యాసిడ్స్. సో చూడండి ఇవన్నీ కూడా అమినో యాసిడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో అప్రాక్సిమేట్లీ 20 ప్రోటీన్స్ తోటి అమినో యాసిడ్స్ అన్ని కూడా ప్రిపేర్ అయి ఉంటాయి. ఈ అమినో యాసిడ్స్ కూడా మన గాల్జీ, సంక్లిష్టం అండ్ రైబోసోమ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ కాంపోనెంట్స్ లో ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ లైక్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఓకే, సో ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following types of organism have an open circulatory system? So what is meant by open circulatory system or closed circulatory system? So open means vivruta rakta prasarana vyavastha, closed means samvruta rakta prasarana vyavastha antam. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ సో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? సో ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ క్లోజ్ ద వెజల్ కదా, ఇన్క్లోజ్ ద వెజల్స్. అంటే వీ డూ హ్యావ్ లాట్ ఆఫ్ లైక్ డిఫరెంట్ వెజల్స్ లైక్ ఆర్టరీస్ ఆర్ వీన్స్. వీటి లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం క్లోజ్డ్ వెజల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఆర్టరీ, ఇందులో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. వెన్ ఇట్ కమ్స్ టు ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ నా, సో దిస్ కైండ్ ఆఫ్ ఆర్టరీ అండ్ వీన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్ దిస్ సర్క్యులేషన్. మరి ఏం జరుగుతుంది అంటే సో దిస్ కైండ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ సర్క్యులేట్ ఓవరాల్ లైక్ ఎంటైర్ అవర్ బాడీ, త్రూ అవర్ బాడీ. అంటే వెజల్స్ ఉండదు. సో వెజల్స్లో కాకుండా ఏమవుతుందంటే బాడీ మొత్తం ఎటు పడితే అటు జిగ్జాగ్గా పోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కాక్రోచ్. సో కాక్రోచ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. మరి ఇక్కడ ఆప్షన్స్లో కాక్రోచ్ లేదు. సో ఆప్షన్ ఏ మొలస్కా, బి నెమటోడా, సి అనలిడా అండ్ బి బర్డ్స్. సో బర్డ్స్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ 3 ఛాంబర్డ్ అనిమల్స్. సో బర్డ్స్లో కూడా వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమే మనకు బర్డ్స్లో జరుగుతూ ఉంటుంది అనమాట, వెజల్స్లోనే జరుగుతుంది. అనిలిడా ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్, ఎర్త్ వామ్లో కూడా క్లోజ్డ్ వెజలే. నెమటోడా రౌండ్ వామ్, అందులో కూడా క్లోజ్డ్ వెజలే. మొలస్కా, ఎస్, మొలస్కా ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఆల్ లైక్ సెగ్మెంటెడ్ బాడీ దేనికైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడా కేటగిరీస్ అన్నీ కూడా సో దే డూ హ్యావ్ ఎ సెగ్మెంటెడ్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్, దే డూ హ్యావ్ ఎ సెగ్మెంటెడ్ బాడీ. And also remaining prawns or some kind of spiders, so such kind of animals all comes under arthropoda. So all arthropoda category animals have their own body like segmented body, and also their legs also jointed legs. అందుకే వాటిని మనం ఆర్థ్రోపోడా అన్నాం కదా. సో అవన్నీ కూడా ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కి సో ఎగ్జాంపుల్ అన్నమాట. సో మొలస్కా మీకు డౌట్ వస్తుంది. సో మొలస్కా ఇస్ నాట్ లైక్ ఆర్థ్రోపోడా కదా అనేసి. ఎస్, అఫ్ కోర్స్, బట్ మొలస్కాలో కూడా మనకు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న అనిమల్స్ ఉన్నాయి. లైక్ అనిమల్ క్లాసిఫికేషన్ ఒక టాపిక్ చదివితే మీకు లైక్ వేరియేషన్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మొలస్కా మనం ఆర్థ్రోపోడో కింద మనం చెప్పము, బట్ మొలస్కా కేటగిరీ డిఫరెంట్. బట్ అయినా సరే ఇందులో ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. కొన్ని ఇన్సెక్ట్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ లైక్ ఎక్స్క్లూజివ్స్ ఉన్నాయన్నమాట కొన్నిటికి సపరేట్గా. ఇప్పుడు మొలస్కా అంటే దీనికి ఎగ్జాంపుల్ మనం స్నైల్ అని చెప్పుకుంటాం. ఈ స్నైల్లో ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్లాంట్ సెల్ ఇస్ ట్రాప్స్ సన్లైట్ టు మేక్ షుగర్? సో like
లైక్ మనం ఏం చెప్తాం, లైక్ ప్లాంట్స్ లైక్ ఆటోట్రోపిజమ్స్ కదా, లైక్ అవి కంప్లీట్గా ఏం చేస్తానంటే ఫర్ ద ఫుడ్ మెటీరియల్ ఇట్ ఇన్వాల్వ్స్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ కదా. సో డ్యూ టు ఫోటోసింథసిస్ ప్రాసెస్ దే కెన్ ఏబుల్ టు ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్స్ బై ద ట్రాప్ ఆఫ్ సన్లైట్. మరి ఆ సన్లైట్ని ట్రాప్ చేసుకొని ఫోటోసింథసిస్లో ప్రిపేర్ అవుతుంది, బట్ ఏ పార్ట్ ఫోటోసింథసిస్ని ట్రాప్ చేసుకుంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు 6CO2 ప్లస్ 12H2O సో అనేది ఇన్వాల్వ్ అయ్యి సో C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అని మీకు తెలుసు, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అని మీకు తెలుసు. సో CO2 ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది, దిస్ ఈస్ నాట్ ఏబుల్ టు ట్రాప్ ద సన్లైట్, ఎలిమినేట్. H2O కూడా దిస్ ఈస్ ఆల్సో అనేబుల్ టు ట్రాప్ ద సన్లైట్. ఈ సన్లైట్ని ఈ రెండు కాకపోతే మిగిలింది ఇక్కడ క్లోరోఫిల్ పిగ్మెంట్. సో దిస్ కైండ్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈజ్ అపియర్ ఇన్ గ్రీన్ కలర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్స్. ఈ ప్లాంట్స్లో ఉన్న క్లోరోఫిల్ ఏం చేస్తాయంటే డైరెక్ట్లీ ట్రాప్ ద సన్లైట్ని ట్రాప్ చేసుకొని సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో ఇట్ లీడ్స్ టు ప్రిపేర్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ గ్లూకోజ్. ఓకే, అంటే ఇప్పుడు క్లోరోఫిల్స్ ఏం చేస్తుందంటే క్లోరోఫిల్ బై డిఫాల్ట్ ప్లాంట్స్లో ఉంటుంది, మీ అందరికి తెలుసు, దట్స్ వై ప్లాంట్స్ ఆర్ ఇన్ గ్రీనిష్ కలర్ రైట్. అది ఏం చేస్తుంది అంటే సన్లైట్ని ట్రాప్ చేసుకొని ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతుంది, అంటే కిరణజన్య సంయోగక్రియలో ఇన్వాల్వ్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ సరే మీకు ఏమైనా డౌట్స్ వస్తే, లేకపోతే లాంగ్వేజ్ అర్థం కాక, లేకపోతే క్వశ్చన్ అర్థం కాక, ఆన్సర్ అర్థం కాక, ఇలాంటివి ఏమున్నా సరే యూ జస్ట్ మెన్షన్ ఇన్ యువర్ కామెంట్స్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, కామెంట్ బాక్స్. మనం నెక్స్ట్ క్లాస్లో నేను కంపల్సరీ డిస్కస్ చేస్తాను, లేదా అక్కడ మీకు సొల్యూషన్ చెప్తాను, అట్లా బ్లైండ్గా వినొద్దు దయచేసి. ఓకే, సో ఇది క్లోరోప్లాస్ట్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో క్లోరోప్లాస్ట్ లేదా క్లోరోఫిల్ బోత్ ఆర్ సేమ్. సో సన్లైట్ని ట్రాప్ చేసుకొని ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఇకపోతే క్రోమోప్లాస్ట్. సో క్రోమో అంటే ఏంటంటే క్రోమ్ అని మీకు ఎక్కడ వచ్చినా కూడా ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ కలర్ పిగ్మెంట్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, క్రోమో అంటే ఇట్స్ లైక్ కలర్ పిగ్మెంట్. సో అంటే ఇది ఒక కలర్కి సమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మనకు ఎల్లోయిష్ కలర్లో, రెడిష్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి సమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. అలాంటి వాటికి ఆ స్పెసిఫిక్ కలర్స్ ఈ క్రోమోప్లాస్ట్ వల్ల వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్. సో ల్యూకోప్లాస్ట్ అంటే దిస్ ఇస్ నాట్ లైక్ కలర్ పిగ్మెంట్, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ లాగా. ఇప్పుడు ప్లాస్టిడ్స్ ఉన్నాయి కదా, సో ప్లాస్టిడ్స్ ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్ అండ్ ల్యూకోప్లాంట్స్. ఇవి కూడా ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి, బట్ దిస్ ఇస్ లైక్ కలర్లెస్ పిగ్మెంట్స్ అనమాట, కలర్ ఉండదు. ఓకే, ఇది కాదు, ఎలిమినేట్. స్టార్చ్ గ్రెయిన్. సో స్టార్చ్ గ్రెయిన్ అంటే ఏంటంటే, సో స్టార్చ్ గ్రెయిన్ సెల్స్ మనకి ఎక్కడ ఉంటుందంటే ప్లాంట్స్లో ఉంటుంది. స్టార్చ్ అంటే ఆఫ్టర్ ఫోటోసింథసిస్ స్టార్చ్ లైక్ ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్ అయిన తర్వాత స్టార్చ్ గ్రెయిన్స్లో అవి స్టోర్ అయి ఉంటాయి, అంటే వన్ కైండ్ ఆఫ్ సెల్స్ అంతే. ఇప్పుడు మనకు క్యారెట్, బీట్రూట్ స్టార్చ్ అంతా క్యారెట్లో, బీట్రూట్లో అంటే రూట్స్ కదండి, అవి రూట్స్లో ఉంటాయి, లోపల ఉంటాయి క్యారెట్స్, బీట్రూట్స్. అందులో ఆ రూట్లో ఉన్నవే ఈ స్టార్చ్ గ్రెయిన్స్, అంటే అందులో ఫుడ్ అంతా స్టోర్ అవుతుంది, దాన్నే మనం స్టార్చ్ గ్రెయిన్ అంటాం, నథింగ్ బట్ క్యారెట్స్. అలా కాకుండా ఫ్రూట్స్లోనో లేకపోతే లీఫ్లోనో స్టెమ్లోనో ఎక్కడైతే ఫుడ్ స్టోరేజ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ స్టార్చ్ గెయిన్ అంతే, గ్రెయిన్ అంతే. ఇట్స్ లైక్ ఫుడ్ స్టోరేజ్ మెటీరియల్. ఓకే, యా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోరోప్లాస్ట్ విల్ ట్రాప్ ద సన్లైట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్లూకోజ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, యా. నెక్స్ట్, the arterial wall of the human heart secretes a very important peptide hormone. What is the name of the hormone? Yes, తెలుసా ఇది? సో ఆల్ లైక్ కైండ్ ఆఫ్ హార్మోన్స్. సో ఎండోక్రైన్ సిస్టంలో మనం సమ్ కైండ్ ఆఫ్ గ్లాండ్స్ చెప్పుకున్నాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ కదా. సో హార్మోన్ ఈజ్ వన్ ఆఫ్ ద కెమికల్ మెసెంజర్. Okay, it's like one of the chemical messenger. So it it passes the information to the targeted organs. Okay, it passes through or migrates through direct blood stream అని చెప్పుకున్నాం. మనకి డిఫరెంట్ హార్మోన్స్ చెప్పుకున్నాం, లైక్ పిట్యూటరీ గ్లాండ్ రిలీజెస్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్, థైరాయిడ్ రిలీజెస్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్, ప్యాంక్రియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పారాథైరాయిడ్, డిఫరెంట్. కానీ హార్ట్ గురించి చెప్పలేదు. ఎస్, హార్ట్ కూడా వన్ కైండ్ ఆఫ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుందంట. సో ఏంటదంటే కనుక, సో ఏఎన్ఎఫ్ హార్మోన్, ఏఎన్ఎఫ్. ఓకే,
సో లైక్ దిస్ ANF హార్మోన్. సో ఏంటి ANF అంటే కనుక సో నాట్రియూటరిక్ పెప్టైడ్. ఓకే, సో ఆట్రియల్ నాట్రియూటరిక్ పెప్టైడ్. ఆట్రియల్ అంటే ఏంటంటే లైక్ దిస్ కైండ్ ఆఫ్ హార్మోన్ మనకు రైట్ ఆట్రియం లెఫ్ట్ ఆట్రియం ఉంది కదా, సో ఈ ఆట్రియమ్స్ రెండు ఏం చేస్తాయంటే ఆట్రియల్ న్యూట్రిటిక్ పెప్టైడ్ హార్మోన్ని ఇవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. మరి ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే ఆట్రియమ్స్ నుంచి వెంట్రికల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగడం కోసం ఈ హార్మోన్ అనేది బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ANF హార్మోన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ causative microorganism is responsible for the common cold and influenza? మీకు తెలుసు, అక్కడ పేరు కూడా ఏం అడగలేదు, డైరెక్ట్ అది ప్యాథోజన్ ఏంటి, ఇట్స్ లైక్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ ప్రోటోజో ఆర్ ఫంగస్ అని అడిగారు అంతే. సో ఇన్ఫ్లుయెంజా అనేది ఇట్స్ లైక్ ఫ్లూ లైక్ డిసీజ్, సో కమ్స్ ఫర్ లైక్ రెస్పిరేటరీ సిస్టమ్. దేని వల్ల వస్తుంది అంటే ఎస్ వైరసెస్ వల్లే వస్తుంది అమ్మ, వైరసెస్ వల్లే వస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా ఇంతవరకు చెప్పుకున్నాం. ఓకే, రుబెల్లా వైరస్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్జా వస్తుంది అనేసి మనం చెప్పుకున్నాం. రుబెల్లా వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో వ్యాక్సిన్ ఫర్ ద రుబెల్లా డిసీజ్, ఇట్స్ కమ్స్ ఫ్రమ్ రుబెల్లా వైరసెస్ అని చెప్పుకున్నాం. ఇన్ఫ్లుయెంజా అది పక్కన పెడితే మనకి ఇంకా ఇన్ఫ్లుయెంజాలో 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజాస్ ఉన్నాయి, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ అనేసి. బర్డ్ ఫ్లూ ఈజ్ కమ్స్ ఫ్రమ్ H5N1 వైరస్ అండ్ స్వైన్ ఫ్లూ ఈజ్ కమ్స్ ఫ్రమ్ H1N1 వైరస్ అని చెప్పుకున్నాం. ఓకే, అంటే ఈ వైరసెస్ వల్ల కూడా అంటే ఇట్స్ ఆల్ కంప్లీట్ లైక్ అబౌట్ వైరసెస్ కదా, సో కాబట్టి వైరసెస్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగై డిఫరెంట్ డిసీజెస్కి వీ కెన్ ఎక్స్పోజ్ ఈజీలీ కదా. నెక్స్ట్ క్వశ్చన్, how many parathyroid glands are present on the back side of the thyroid gland in humans? Very simple question. So each and every human being so has one pair of thyroid gland, so which is located at besides of the 2 sides of the esophagus. So this is the esophagus, like food tube antam. Ee food tube ni I mean it's like a thyroid gland anedi it's overlapping to the food tube, overlap cheskoni untadi. It's looking like some kind of like a H shaped and butterfly shaped glands. Okay, the weight is also holding total 25 grams of weight thyroid glands is hold kada. అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్స్ మీద, సో దిస్ ఇస్ ద థైరాయిడ్ గ్లాండ్, సో ఈసోఫాగస్ని ఓవర్లాప్ చేసి ఉంటుంది. సో ఆన్ థైరాయిడ్ గ్లాండ్ we do have a total 4 number of, so two parathyroid glands is consists of one side and 2 is another side. Okay, total 4 parathyroid glands is present on the thyroid gland. Okay, it's not like beside or back or front, not like that, on the thyroid gland. థైరాయిడ్ గ్లాండ్ మీదనే 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో పారాథైరాయిడ్ గ్లాండ్ ఈస్ ఆల్సో రిలీజెస్ వన్ కైండ్ ఆఫ్ హార్మోన్ లైక్ parathormone hormone. If in case in our body is a lack of parathormone or the secretion of parathormone is very low, we can easily expose it to tetany disease and osteoporosis diseases. Tetany is one kind of muscle related disease, that means like muscle contraction. Okay, osteoporosis is one kind of like bone related disease, so bone will get some kind of pores. Okay, through that pores calcium phosphorus levels is come out from the bone, so that's the reason bone will become a very weak and brittle nature. Okay, ఆ రెండు డిసీజెస్ కూడా విల్ గెట్ లైక్ బికాస్ ఆఫ్ దిస్ పారాథార్మోన్ హార్మోన్. ఓకే, సో దిస్ ఇస్ ద పారాథైరాయిడ్ గ్లాండ్. ఎన్ని ఉంటాయంట మనకి, అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 మొత్తం 4 ఉంటుంది. ఓకే, పారాథైరాయిడ్ గ్లాండ్స్ 4 ఉంటాయి. సో విచ్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ ఈస్ ఓవర్లాపింగ్ టు ద ఈసోఫాగస్ ఆన్ ద థ్రోట్ పార్ట్. Which of the following divisions of plants does not have a well differentiated body? Yeah, simple question. చూడండి, బాడీ అంతగా డెవలప్ కానీ ప్లాంట్ కింగ్డమ్ ఏది? జిమ్నోస్పోమ్స్, బ్రయోఫైటా, థాలోఫైటా, టెరిడోఫైటా. సో జిమ్నోస్పోమ్స్ అంటే వెల్ డెవలప్డ్. పైనాపిల్ జిమ్నోస్పోమ్ అన్న అది వెల్ డెవలప్డ్ కాదా? అవును. వెల్ డెవలప్డ్ అంటే ఏంటంటే లైక్ వాటి బాడీ అంత డెవలప్ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ హ్యావ్ టు లుక్ ఓవర్ ద లైక్ అనిమల్ క్లాసిఫికేషన్, అందులో మనకు అమీబా ఉంటుంది. సో అమీబా ఇట్స్ నాట్ ఎ వెల్ డెవలప్డ్ ఆర్గానిజం, ఇట్స్ మేడ్ లైక్ ఓన్లీ వన్ సెల్, మేడప్ ఆఫ్ వన్ సెల్ ఓన్లీ, దట్ ఈస్ లైక్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అని చెప్తాం కదా. అంటే బాడీలో పార్ట్స్ అన్ని కూడా వెల్ డెవలప్డ్ కాదు అని దాని అర్థం. ఇక్కడ కూడా ప్లాంట్స్లో కూడా బాడీలో పార్ట్స్ అంటే ఏంటి, స్టెమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బాడీ పార్ట్, లీఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బాడీ పార్ట్, రూట్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. మరి
ప్లాంట్ ఒక ప్లాంట్ లాగా కాకుండా జస్ట్ ఓకే, ఇప్పుడు మనకు వర్షం బాగా పడినప్పుడు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక చిన్న పాచి కనిపిస్తుంటుంది, వాటిని మాసెస్ అంటాం. అవి కూడా ప్లాంట్సే, మరి అవి కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి, అది కూడా ఇన్వాల్వ్ ఇన్ ఫోటోసింథసిస్. కానీ దాని బాడీకి స్టెమ్ సపరేట్గా, లీఫ్ సపరేట్గా లేవు కదండి. అవన్నీ కూడా నాట్ దట్ మచ్ ఆఫ్ డెవలప్డ్. వాటన్నిటిని మనం ఏం చెప్తామంటే థాలోఫైటాస్ అని చెప్పుకుంటాం. థాలో అంటే ఏంటంటే థాలో మీన్స్ బాడీ, ఫైటా మీన్స్ ప్లాంట్. అంటే బాడీ స్ట్రక్చర్ సరిగా ఉండదు, జస్ట్ నీకు ప్లాంట్లా కూడా అనిపించదు. ఒక లుక్ అలా ఇస్తే ప్లాంట్ అంటావులే కానీ సపరేట్గా మనం చెప్పలేం. ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లీఫ్ ఏదో, స్టెమ్ ఏదో, మనకు అంతగా బ్రాంచెస్ ఏవో ఇవన్నీ లేవు కదండి. సో దట్స్ ది రీజన్ థాలోఫైటా ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ డెవలప్డ్, ఈజ్ నాట్ హ్యావ్ ఎ వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ. ఇకపోతే బ్రయోఫైటా, టెరిడోఫైటా, అవి కూడా అంత డెవలప్డ్ కాదు, బట్ కంపేర్ టు థాలోఫైటా సో ఇట్ విల్ బి లైక్ లిటిల్ బిట్ బెటర్. ఇప్పుడు బ్రయోఫైటాని మనం ఏం చెప్పుకున్నామంటే దిస్ ఇస్ లైక్ ప్లాంట్ ఆంఫిబియన్స్ అని చెప్పుకున్నాం. ఎస్, టెరిడోఫైటా అని ఏం చెప్పుకున్నామంటే ప్లాంట్స్ రెప్టైల్స్ అని చెప్పుకున్నాం. అంటే స్టెమ్స్ అంత బాగా డెవలప్ లేకపోయినా ఓకే, స్టెమ్, లీఫ్ అట్లా సపరేట్గా మనకు కనిపిస్తుంది అండ్ కదా. సో దిస్ ఈస్ ద థాలోఫైటా ఈజ్ ఎగ్జాంపుల్. సో థాలోఫైటా బాడీ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ బాడీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, విచ్ టిష్యూ హ్యాస్ హెవీలీ థిక్నెడ్ లిగ్నిఫైడ్ వాల్స్? ఇప్పుడు హైలీ థిక్నెడ్ అంటే ఇట్ హ్యాస్ సమ్ హై థిక్ సెల్స్ అనమాట. అంటే మందం ఎక్కువ ఉన్నాయి. అంటే ఏ వాల్స్కి మందం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకు బాడీలో డిఫరెంట్ సెల్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా సేమ్ ఉండదు. సో ఇప్పుడు బోన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆస్టియోసైట్స్, మజిల్ ఈజ్ మేడప్ ఆఫ్ మయోసైట్స్, లివర్ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సెల్, ప్యాంక్రియాస్ డిఫరెంట్, స్కిన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒక్కొక్క సెల్ ఒక్కొక్క స్ట్రక్చర్లో ఉంటుంది, ఒక్కొక్క విడ్త్, ఒక్కొక్క సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్ హ్యాపెన్ దేర్ కదా. ప్లాంట్స్లో కూడా ఒక్కో పార్ట్లో ఒక్కొక్క సెల్ కొన్ని డిఫరెన్షియేషన్ ఉంది. అందులో ఆ అన్ని సెల్లో ఏది థిక్ మందంగా ఉన్న సెల్ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. స్క్రీలెన్ కైమా. స్క్రీలెన్ కైమా. సో స్క్రీలెన్ కైమా ఇట్స్ వెరీ థిక్ అండ్ టఫ్ సెల్స్ అండి. సో విచ్ ఈజ్ ప్రజెంటెడ్ అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద స్టెమ్స్ ఆర్ లీఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇప్పుడు మనకి స్కిన్ ఎలా ఉందో వాటికి కూడా బాడీ మొత్తం, ఇప్పుడు స్టెమ్ మీద పైన ఉన్న ఇప్పుడు కవచాలు అంటాను కదా, లైక్ ఆ బాడీ మీద ఇప్పుడు మనకు బెరడు అంటామండి, ఆ చెక్క ఊడ్ ఉంటుంది. సో అది కొంచెం మనం ప్లాంట్ని ఇట్లా పట్టుకోగానే మనకు హార్డ్గా తగిలే ప్లేసెస్, అంటే ఎక్కడైతే హార్డ్నెస్, ఎక్కడైతే గట్టిగా ఉంటుందో, ఎక్కడైతే బాగా టఫ్ అనిపిస్తుందో ఆ సెల్స్ అన్నీ కూడా స్క్రీలెన్ కైమా సెల్స్. ఓకే, సో బికాస్ ఆఫ్ సో ఇట్స్ మేడప్ ఆఫ్ వెరీ థిక్ సెల్స్ అనమాట. థిక్ సెల్స్ తోటి మేడప్ అయి ఉంటుంది కాబట్టి ఇదే మనకు ఆన్సరు, ఇదే స్క్రీలెన్ కైమా. సో ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద సెల్స్ రిలేటెడ్ టు స్క్రీలెన్ కైమా టిష్యూ. ఓకే, ఇలా ఉంటుంది అనమాట స్క్రీలెన్ కైమా. ఓకే, సో సెల్ వాల్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సెల్ వాల్స్లో అంటే సెల్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీలెన్ కైమా ఈజ్ ప్రొటెక్టెడ్ టు ద సెల్ బై ద ఇంజురీ. ఓకే, parenchyma. Parenchyma very simple cells. So these are the examples of parenchyma. అంటే ఇందాకే చెప్పుకున్నాం మనం parenchymaలో మనకు స్పాంజ్ సెల్స్ అని, సిలిండర్ సెల్స్ అనేసి, సో క్లోరోఫిల్స్ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట parenchyma సెల్స్. సో ఇదంతా టఫ్ కాదు, సో ఇది రాంగ్ ఆన్సర్. ఏరెన్కైమా. సో ఏరెన్కైమా అంటే ఏంటంటే ఏరెన్కైమా ఇస్ ద సెల్ సో విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద పారెన్కైమా. అంటే ఏరెన్కైమా సెల్స్ అనేవి పారెన్కైమా మోడిఫికేషన్ సెల్స్, అవి వేరే సెల్స్ ఏం కాదు. పారెన్కైమానే కొంచెం మోడిఫై ఉంటుంది. సో చూడండి ఏరెన్కైమా అంటే ఏంటంటే ఏరెన్కైమా అంటే ఎయిర్ అంటే ఏంటంటే హోల్స్ ఉంటాయండి దాని మీద మొత్తం. సో లైక్ దిస్ ఈ హోల్స్ లైక్ మనకు స్పాంజ్లో హోల్స్ ఎలా ఉంటాయంటే అట్లా హోల్స్ అనేవి ఉంటాయి. హోల్స్ అని ఉండి హోల్స్ గ్యాసెస్ ఎక్స్చేంజ్కి కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్కి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. ఇది పారెన్కైమా మోడిఫికేషన్ ఏరెన్కైమా కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. కోలెన్కైమా అంటే సో దిస్ ఈస్ ద కోలెన్కైమా. మనకు జైలం ఫ్లోయం టిష్యూస్లో కోలెన్కైమాస్ ఉంటాయి కదా, పోషక కణజాలం, దారు కణజాలం, అవి కూడా కంపారిటివ్ పారెన్కైమా ఏరెన్కైమా. కోలెన్కైమా ఈజ్ సమ్ వాట్ థిక్ సెల్స్ అనమాట. ఫస్ట్ మనకు ప్రియారిటీ వీ కెన్ గో ఫర్ లైక్ స్క్రిలెన్కైమా, నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ కోలెన్కైమా. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ మోస్ట్ థిక్కెస్ట్ సెల్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. Next, solar tracking, that means moving in the sun's direction of the sunflower is called. అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ అని ఎందుకంటా అంటే సన్ ఎటుపోతే అటు మూమెంట్ ఉంటుందంట కదా ఫ్లవర్స్కి, దాని గురించి అడుగుతున్నారు. ఆ ప్రాసెస్ని ఏం చెప్తాము అని అడుగుతున్నారు ఇక్కడ. సోలార్ ట్రాకింగ్ ఆఫ్ ద సన్ఫ్లవర్ ఇస్ కాల్డ్ సోలార్ ట్రాకింగ్.
ఏం చెప్తాం? సో ఆప్షన్స్ అన్నిట్లో కూడా మీకు డైరెక్ట్గా సన్ లైట్ రిలేటెడ్ ఏముంది ఇక్కడ? ఫోటో అంటే ఫోటోసింథసిస్ అంటే ఏంటి? సన్లైట్ని యూజ్ చేసుకొని చేసే ప్రాసెస్ కదా. యాజ్ వెల్ యాజ్ ఇది కూడా అంతే, సన్కి రిలేటెడ్ ఫోటో ఉంది కాబట్టి ఇక డైరెక్ట్గా ఫోటోట్రోపిజం ఆన్సర్ అని చెప్తాం. ఓకే, టిగ్మాటోపిజం అంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ టిగ్మాటోపిజం. సో వన్ కైండ్ ఆఫ్ ఏదైనా ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజంతో పెనట్రేట్ అయ్యి ఇలా సర్వైవ్ అవుతూ ఉంటే లైక్ పారాసైట్ అనుకోండి. సో దాన్నే మనం టిగ్మాటోపిజం అనేసి చెప్పుకుంటాం. హైడ్రో అంటే ఏంటంటే వాటర్ని బేస్ చేసుకొని సర్వైవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇవి. సో హెలియోట్రోపిజం అంటే ఏంటంటే ఇవి కూడా సమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ రిలేటెడ్ టు ప్లాంట్స్ ఓన్లీ. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.